హాయ్ అండి. ఏ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. దూరం నుంచి ఇదంతా చూసిన అభి ఎంతగానో బాధపడ్డాడు, కానీ పార్థు మాత్రం కోపంతో రగిలిపోయాడు. ఎన్ని రోజులు మా కోసం ఎంతగానో ఆలోచించుంటే మా దగ్గరికి ఎందుకు రాలేదు మా అమ్మ? అన్ని నాటకాలు. మా అమ్మ దగ్గరికి ఎవరు వెళ్తారో? నాకు తెలిసి అమ్మ నన్ను పెంచినమ్మ మా రేఖ అమ్మ అనుకున్నాడు. అమ్మ అలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను జాను. నా వల్ల కావటం లేదు. ఇప్పుడే వెళ్ళి అమ్మని గట్టిగా హత్తుకొని ఓదార్చాలనుంది. మరి ఇంకా ఎందుకు బాబా ఆలస్యం చేస్తున్నావు? వెళ్ళు. జాను, మామయ్య అన్నారు కదా పిల్లల్ని దగ్గరికి పంపిస్తానని. ఎప్పుడు పంపిస్తారో ఎవరికి తెలీదు. ముందు నువ్వైనా అత్తయ్య కనిపించు బావా, తన బాధ కొంచెమైనా తగ్గుతుంది. అభి కళ్ళు తుడుచుకొని నవ్వుతూ సంధ్య దగ్గరికి వెళ్ళాడు. జయచంద్ర భుజంపై తలని వాల్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న తన తల్లిని చూస్తుంటే చాలా బాధగా అనిపించింది అభికి. మాటలు రావటం లేదు అభికి. ఒక్కసారిగా సంధ్య చేతిని పట్టుకున్నాడు అభి. ఏడుస్తున్న సంధ్య మాట్లాడుతున్న జయచంద్ర అభిని ప్రశ్నార్థకంగా చూశారు. సంధ్య వెంటనే తిరుక్కొని, నమస్తే బాబు, మీరు గుడికి వచ్చారా? అవును అంటూ జయచంద్ర వైపు చూశాడు. ఏమైంది బాబు, జానుతో ఏమన్నా మాట్లాడాలా? లేదు, మీతోనే మాట్లాడాలి తాతయ్య. తాతయ్యనా అంటూ ఒక్క క్షణం ఆగి అభి ముఖం చూశారు. ఎర్రబడిన అతని కళ్ళే చెప్తున్నాయి తల్లి ప్రేమకి ఎంత ఆరాటపడుతున్నాడో. మా అమ్మ కోసం నేను రోజు మీ ఇంటికి రావచ్చా తాతయ్య? జయచంద్ర సంధ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు అమ్మకి దూరంగా ఉండి తప్పు చేశాను. ఎందుకమ్మా నువ్వు తాతయ్య అలా చూస్తున్నారు? అభి మీకు గుర్తులేడా? సంధ్య అలానే చూస్తుండిపోయింది. ఒకేసారిగా తన తాతయ్యని అమ్మని హత్తుకొని ఎంతగానో బాధపడ్డాడు అభి. నన్ను క్షమించమ్మా. అసలు మొన్న ఇంటికి వచ్చినప్పుడే నేనే నిజం చెప్పాలనుకున్నాను, కానీ నీ ముఖం చూసి చెప్పలేకపోయాను. అంత ధైర్యం కూడా రాలేదమ్మా. నాన్నకి దూరంగా వెళ్ళినప్పుడు నీకు నేను తమ్ముడు ఎందుకు గుర్తు రాలేదు? నీతో పట్టే మా అబ్బాయిలు కూడా తీసుకుని వెళ్ళిపోతే మన మధ్య ఇంత దూరం వచ్చేది కాదు కదా. అభి అంటూ ప్రేమగా అభి తలనిమిరి ఏడుస్తుంది సంధ్య. సంధ్య కోసం వచ్చిన జయంతి, దివ్య, అరవి, అభి సంధ్యని హత్తుకోవటం వాళ్ళిద్దరి మాటలు విని షాక్ అయ్యారు. చెప్పమ్మా, ఆ రోజే నన్ను ఎందుకు నీతో పాటు తీసుకెళ్ళలేదు? అభి ఎలా ఉన్నావు నాన్న? నీ ప్రేమకు దూరమై ఒంటరిగా బ్రతుకుతున్నానమ్మా. ఏం చేయనురా, మీ నాన్న చేసిన పనికి మిమ్మల్ని విడిచి అందరికీ దూరంగా రావాల్సి వచ్చింది. నన్ను క్షమించబి. తమ్ముడు ఎక్కడా? వాడు గుడికొచ్చాడా? ఎంతో ఆతృతగా అడిగింది సంధ్య. కోపంతో ముందుకొచ్చిన పారదు, నా గురించి నీకెందుకు? మమ్మల్ని కాదని వాళ్ళ దగ్గర ఉన్నావు కదా, ఇంకా ఎందుకు ఈ దొంగ ప్రేమలు? పారదు మాటలకి అందరికీ ఎంతగానో కోపం వచ్చింది. ఛీ, వీడు అస్సలు మారడు. ఇన్ని సంవత్సరాల తర్వాత అత్తయ్య కనిపిస్తే ప్రేమగా అమ్మ అంటూ కలవరించడం అనేసి కోపంతో ఎగురుతున్నాడు. వీడిని ఇలా కాదు, బట్టలు చిరిగేలా రక్తం కారేలా కొడితే కానీ బుద్ధి రాదు అనుకుంది అరవే. ఎందుకు మళ్ళీ మా నాన్నకంటికి కనిపించావు? ఎందుకు ఆయన మనసుని బాధ పెడుతున్నావు? ఏమాత్రం మా నాన్నకి అమ్మకి మధ్యన నువ్వు వచ్చావంటే నీకు మాట మర్యాద తక్కదు. మమ్మల్ని గాలికి వదిలేసి నీ సంతోషంలో చూసుకున్నావు. ఎప్పుడేమో నాన్న కనిపించాడని మమ్మల్ని అడుగుతున్నావు. లేదంటే అడుగుతావా? అమ్మతో అలానే మాట్లాడతావా? ఎందుకురా ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా అసలు మారవు? కోపంగా అన్నాడు అభి. ఎందుకు మారతాడు? వీడిని పెంచి పెద్ద చేసిన రేఖ కదా, అందుకే దాని బుద్ధులు బాగా నేర్చుకుని ఎగిరెగిడి పడుకుతున్నాడు అనుకుంది అరవి. నీకు అమ్మ కావాలంటే ఆవిడ దగ్గరే ఉండు, అంతేకాని నాకు చెప్పకు సోది. పారదు ప్రవర్తన ఎవరికి పెద్దగా బాధ అనిపించలేదు. ఎందుకంటే చిన్నప్పుడు పారదు ఎలా ఉండేవాడో అందరికీ తెలుసు కాబట్టి ఏం మాట్లాడలేదు. నీకు కూడా మీ నాన్నలా బుద్ధి రావాలంటే నీకు సైనిక గుణపాఠం నేర్పాలి. వయసులో ఉన్నప్పుడు నీలాగే నా కొడుకు కూడా తప్పుందన్న అహంకారంతో మా అందరినీ చిన్న చూపు చూసి అందరినీ దూరం చేసుకున్నాడు. ఇప్పుడు చూస్తున్నావు కదా మీ అమ్మ కోసం ఎంతగా ఆరాటపడుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో. నువ్వు కూడా బాధపడే రోజు వస్తుంది. కన్నతల్లి ఎలా ఉన్నావమ్మా అని పలకరించడం అనేసి నా కోడల్ని ఎదిరిస్తావేంట్రా? పోయి నీ వేషాలు మీ బాబు దగ్గర చూపించుకో, మా దగ్గర కాదు. ఏమాత్రం నా కోడల్ని ఒక్క మాట అన్నా సరే ఊరుకునేదే లేదు. మీ అమ్మ ఇంకా మీ నాన్న చేసిన తప్పుకి పోలీస్ కేసు పెట్టకుండా వదిలేసింది. ఏమాత్రం ఆ ఉప్పులోనే పోలీస్ కేసు పెట్టి మీ నాన్నకు 4 తగిలించుంటే ఈరోజు మీకు నా కోడలికి గతి పట్టేది కాదు. చూడండి తాతయ్య, మా నాన్నని ఒక్క మాట అన్నా ఊరుకునేదే లేదు. వాడు నా కొడుకు, తప్పు చేశాడు, అది కూడా చిన్నది కాదు. క్షమించడాన్ని తప్పు.
వాడిని ఏం తిట్టకపోతే ఎవరు తిడతారు? పోరా నువ్వు. మామయ్య వాడు చిన్నపిల్లాడు, వాడిని ఏమనకండి మామయ్య. పిచ్చిపిల్ల, నీ కంటికి నీ బిడ్డలు ఎప్పుడూ చిన్నపిల్లల్లానే కనపడతారు, కానీ చిన్న కొడుకు మీ ఆయన్ని మించిపోయాడు తల్లి. వాళ్ళ మాటలు వినలేక పార్దు కోపంగా అందరి వైపు చూసి, మీలాంటి వాళ్ళతో మాట్లాడమే బుద్ధి తక్కువ, నీకు బుద్ధి తక్కువ అని మాకెప్పుడో తెలిసొచ్చింది బాబా. మా తాతయ్య చేత దెబ్బలు తినకముందే మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళంటూ కోపంగా చెప్పింది అరవి. నువ్వు నా జోలికి వచ్చావంటే అసలు ఊరుకునేదే లేదు. నువ్వు ఎలాంటి వాడివో తెలుసు కదా. పోయి ఎవరైనా నీ జోలికి వస్తారా? పాము కంటే డేంజర్ నువ్వు. ఒళ్ళంతా విషం నింపుకొని ఉన్నావు. ఏం కూసావే అంటూ కోపంగా అరవి ముందుకొచ్చాడు. పారదు వెంటనే టప్పేమైనా ఆగకుండా గట్టిగా ముటిక్కాయలు వేసింది అరవి. అందరూ వాళ్ళ చిన్ననాటి గొడవ గుర్తు చేసుకొని మనసులోనే నవ్వుకున్నారు. పైగా అభి పుట్టినరోజుకి ఊహ తెలియని అరవి పారదు నెట్టిన మొట్టికాయ వేయటం గుర్తొచ్చింది అందరికీ. పారదు కోపంగా అరవి వైపు చూసి, నిన్ను ఇలాగదే చూస్తున్నా ఏం చేస్తానో, ఈ పారదు అంటే ఏంటో చూపిస్తా, చూపుడు వెళ్ళి చూపించి మరీ అన్నాడు. భుజం మీద దులుపుకొని పారదు ముఖం చూస్తుంది. నువ్వేం పీకలేవు అన్నట్టుంది ఆమె చూపు. పారదు కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు. అందరూ నవ్వుకొని గుడిలోనే కాసేపు అభితో కబుర్లు చెప్పారు. ఏమైందిరా అలా ఉన్నావు? మీటింగ్ ఉంది రావా? వస్తాను, కానీ అరవి వచ్చిందా? ఇప్పటికే 100 సార్లు అడిగావు. చెప్పాను కదా తను ఇంకా రాలేదని. ఆఫీస్లో ఆయన తెలుసు కదరా దానికి. అయినా ఎందుకు ఇంకా రాలేదు? సరిపోయింది, తను ఉంటే గొడవ పెట్టుకుంటావు, లేకపోతే తన కోపం ఎలా కొట్లాడతావు. ఒకసారి ఫోన్ చేయి. లేదురా దొంగ మొహంది లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ చేయరా బాబు. ఎందుకలా ఇసుక్కుంటావు? నైట్ ముద్దు పెట్టావు కదా, బహుశా సిగ్గుపడుతుందేమో. దానికి అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. దాని గురించి నాకు బాగా తెలుసు. నీతో మాట్లాడితే నా టైం వేస్ట్. కానీ మీటింగ్కి వెళ్తున్నా అంటూ రానా టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకొని శక్తి మీటింగ్ రూమ్కి వెళ్ళాడు. అరవి మార్నింగ్ నుంచి ఊరికనే కోపం చిరాకు వస్తున్నాయి. ఆలోచిస్తూ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు రానా. ఇంతలో అరవి నుంచి కాల్ రావడంతో కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి, మెట్టల్లానా ఇప్పటి వరకు ఆఫీస్కి ఎందుకు రాలేదే? మర్చిపోయావా ఆఫీస్కి రావటం? అతనితో మాట్లాడదామన్నా ఏదో బిడియంగా అనిపించింది అరవికి. అందరి వైపు చూసి చిన్నగా నవ్వి పక్కకు వచ్చింది అరవి. ఉన్నావా, మాట్లాడవేంటే? సార్ ఇంట్లో అందరూ ఉన్నారు. నేను ఇప్పుడు ఆఫీస్కి రాలేను, మధ్యాహ్నం నుంచి వస్తాను. ఏం మాయరోగం వచ్చిందని మధ్యాహ్నం నుంచి వస్తా అంటున్నావు? ఎందుకలా అరుస్తావు? ఒకేసారి నేను చెప్పేది పూర్తిగా విను. సరే చెప్పి చావు. అభి కోసం ఇంట్లో అందరికీ తెలిసింది. ఇప్పుడు అభి బావ మా ఇంట్లోనే ఉన్నాడు. చాలా రోజుల తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారు, అందుకని నేను ఆఫీస్కి రావటం లేదు. అయినా ప్లీజ్ అతనికి వచ్చే, ఒక్క పుట్టే కదా రానంటున్నాను. ప్లీజ్ పర్మిషన్ ఇవ్వచ్చుగా. ఎంతో రిక్వెస్టింగ్గా అడిగింది. నువ్వు ఆఫీస్కి రానంటే నేను ఏం చేయాలి? ఎంతో గారభంగా అన్నాడు రానా. అతని మాటలకి అరవి సైలెంట్ అయిపోయింది. చెప్పవే, నేనేం చేయను? ఒక్కడివే వచ్చాయి ఆఫీస్కి, అక్కడ ఉండి ఏం చేస్తావు? అదేంటి సైతానికి వచ్చి అలా అంటున్నావు? ప్లీజ్ కాసేపైనా ఫ్యామిలీతో ఉండని అంటూ కామ్ అయిపోయాడు. అరవి ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. నైట్ అతను పెట్టిన ముద్ద అరవి మైండ్తో పాటుగా మనసుని కూడా పొల్యూట్ చేసింది. నిన్నొకటి అడగనా? ఏంటి చాలా మెల్లగా అన్నాడు అతను. అసలు నిన్ను ఎందుకు నన్ను ముద్దు పెట్టుకున్నారు? అసలు ఎందుకు అలా చేశారు? ముద్దు పెట్టేసి అలా ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? రానా చిన్నగా నవ్వి, ఏమో నాకు తెలీదు. ఎందుకు అలా చేశాను నిజం చెప్పండి. చెప్పాను కదా, నీ లిప్స్ చూసేసరికి కంట్రోల్ తప్పాను. ఎందుకో తెలీదు, నైట్ నుంచి నిద్ర పట్టి చావడం లేదు. ఎందుకలా? ఏమోనే బాబు, ప్లీజ్ నువ్వు త్వరగా వచ్చేయి. చెప్పాగా రానని. నువ్వు రాకపోతే నేనే మీ ఇంటికి వచ్చి నేను ఆఫీస్కి తీసుకెళ్తాను. సరే, నీకు దమ్ముంటే రా, చూస్తాను. ఎలా నన్ను ఆఫీస్కి తీసుకుని వెళ్తావో. నాకు దమ్ముందో లేదో చూపిస్తాను, కానీ ముందు డ్రెస్ సరి చేసుకో. అరవి కంగారుగా తను చూసుకుంది. చీర అంతా బాగానే ఉండటంతో నేనేం డ్రెస్ వేసుకోలేదు, చీర కట్టుకున్నాను, బాగానే ఉంది. అయితే ఫోటో పెట్టు. పెట్టని నీకెందుకు పెట్టాలి? చెప్పింది చేయవే కిలాడి అంటూ నవ్వుతూ ఫోన్ కట్ చేశాడు రానా. అరవి కోపంగా ఫోన్ వైపు చూసి, వస్తాను కదా చెప్తాను. కిలాడి అంటే ఏంటో అనుకుంది. ఇంకా ఉంది, కీప్ వాచింగ్.